తిప్పు రావడం అనేటటువంటి మాట ఉంది చూశారు. ఇదో చాలా చమత్కారమైన మాట వస్తుందండి. కాసేపు పిల్లాడిని అలా తిప్పి తీసుకురావే పనుంది అంటారు. ఎవరో వచ్చి ఇంట్లో మాట్లాడుతున్నారు అనుకోండి, పిల్లాడు అల్లరి చేస్తున్నాడు అనుకోండి, వెంటనే కాసేపు పిల్లాడిని అలా తోటలో తిప్పి తీసుకురావే, వీళ్ళతో మాట్లాడి పంపించేస్తాడు. ఈ దిక్కుమాల తిప్పి తీసుకురావడం, ఈ దిక్కుమాల తిరగడం అన్న అలవాటు ఉండి చూశారు. ఇది పనున్నా లేకపోయినా రోడ్ల మీద తిరగడం అలవాటు అవ్వడం వల్ల ఇన్ని ప్రమాదాలు. అసలు నిజంగా అంత తిరగడానికి సమయం ఎక్కడుందండి? ఎంత వాంగ్మయం, ఎంత సాహిత్యం, ఎన్ని పుస్తకాలు, ఎంత చదువు, ఇన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని విన్నా, ఎన్ని చూస్తున్నా, అబ్బా ఏమీ ఆనందం, ఎంత సంతోషం అనుకున్ననాడు వెళ్ళరా ఫలానా చోటికన్నా కూడా ఎందుకండి అనవసరంగా తిరుగుడు, వద్దండి కూర్చుని చదువుకుంటాను కాసేపు అంటాడు. అసలు కూర్చుని చదువుకోవడం అనేటటువంటి అలవాటు ఎప్పుడు పోయిందో అప్పుడే ఈ ప్రారంధ కర్మ అంతా వచ్చింది. ఈ చదువు అన్న శబ్దం బోరు కొట్టేస్తోందండి. హౌ టు కిల్ ది టైం అంటాడు. యూ నీడ్ నాట్ కిల్ ది టైం, టైం కిల్స్ యూ అండ్ డే కమ్స్. మనం టైంని కిల్ చేసేది ఏంటి? టైమే కిల్ చేస్తుంది. కిల్ చేయగలిగిందే టైము. అక్కర్లేని మాటలన్నీ వచ్చేస్తాయి దాంట్లోంచి. కాబట్టి అగో తిప్పుకురా అంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇదే లక్షణాలు నడుస్తున్నాయి మహాభారతంలో ఉన్నవే. అందుకని పాపం ఆయన తిప్పడం అంటే ఏదో పక్క సందులోనూ ఆ తోటలోనూ తిరిగేంత తక్కువ శక్తి కాదయింది. కాబట్టి ఆయన ఏం చేసేవాడంటే వీపున పెట్టుకొని పరచి విపినములు మహాద్వీపములు, ఓసారి అలా ఎగిరాడంటే ఓ దండకారణ్యం అయిపోయేది. అక్కడి నుంచి 4 కులపర్వతాల మీదకి దీపాల మీదకి వెళ్ళిపోయేవాడు. గిరులు, పెద్ద పెద్ద కొండలు చూపించేసేవాడు. అక్కడి నుంచి దిశాపాలపురములు, దిక్పాలకుల యొక్క పురాలు, అంటే 8 దిక్కుల చివరలకి తీసుకెళ్లి ఆ దిక్పాలకుల యొక్క పురాలు చూపించి తీసుకొచ్చేస్తుండేవాడు. శివరాత్రి నాడు 5 యాత్రలు 5 క్షేత్రాలు చూపించేస్తామనేది ఉంటుంటుంది చూసారా ప్యాకేజ్. అలా ఇవాళ మిమ్మల్ని నైరుతి దిక్కుకి తీసుకెళ్లి అక్కడ స్థావరం చూపిస్తానని ఓ అరగంటలో అలా వెళ్ళి, అరగంట అంటే తప్పే ఆయనకి, ఒక క్షణంలో 1,00,000 యోజనముల దూరాన్ని క్షణంలో వెళ్ళాడు ఆయన. అలా వెళ్ళి ఇలా వచ్చేసేవాడు. ఆ పిల్లలందరికీ గరుత్మంతుడు అన్నగారిగా లేదా గరుత్మంతుడు తమ్ముడిగా లభించడం వల్ల వచ్చిన అదృష్టం ఏంటంటే వాళ్ళు భూమిని అంతటినీ చూసేశారు. వాళ్ళు అన్ని చోట్ల వాళ్ళు చూడండి ఏం లేదు 5 పైసలు టికెట్ లేకుండా. అంటే ఫ్రీ కన్వీనియన్స్ ఒకటి దొరికింది కదా వాళ్ళకి. అందుకని హాయిగా తిరిగి వస్తున్నారు. ఇంకా పిల్లలకి పాడైపోవడానికి ఇంతకన్నా అదృష్టమైన వస్తువు ఇంకోట్లేదు. వాడికి మీరు అక్రమాలినటువంటివి కొనిచ్చేసి, పిల్లాడు ఏడుస్తున్నాడండి మారాం చేస్తున్నాడండి అందుకు కొనిచ్చేసామండి అని 18, 16 ఏళ్ల వాడికో 17 ఏళ్ల వారికో హీరో హోండా ఒకటి కొనిచ్చేస్తే వాడు 90 కిలోమీటర్ల స్పీడ్లో ఇలా భుజాలు ముడుచుకుని స్పాండలైటిస్ పేషెంట్లా వెళ్ళిపోవడానికి అలవాటు పడిపోతే ఏదో ఒకనాడు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో తేలిపోతాడు. పాపం తల్లిదండ్రులదే. నోరు మొయ్యి, నేను 40 ఏళ్లకి తొక్కాను మోటార్ సైకిల్, నీకెందుకురా ఇవ్వను, నడు కాలినడకల వెళ్ళడం అలవాటు చేసుకో, లేకపోతే పెరగవలసిన వయస్సు సైకిల్ తొక్కు, నీకు వ్యాయామం. మోటార్ సైకిల్ ఏంటి నీకు ఇవ్వను. నీకు తెలుసా మహాపురుషులు ఈ దేశంలో ఎంత కష్టపడి పైకొచ్చారో? ఒకానొకప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారిని కాశ్మీర్ వెళ్ళమని జవహర్లాల్ నెహ్రూ గారు పిలిచి చెప్తే ఆయన తడబడుతుంటే, ఏమి శాస్త్రిజీ భయపడుతున్నారా కాశ్మీర్ వెళ్ళడానికి? అక్కడంతా అల్లరిగా ఉందని ఎందుకు భయపడుతున్నారు వెళ్ళడానికి? ఏం అలా తటపటాయిస్తున్నారు అని అడిగితే, నేను వెళ్ళలేక కాదు, కాశ్మీర్లో చలిని తట్టుకోవడానికి కావలసిన స్వెక్టర్ లేదు నాకని చెప్పాడు. అటువంటి మంత్రులు పరిపాలించిన దేశం, అటువంటి మహానుభావులరా, అటువంటి మహాపురుషులు పరిపాలించినటువంటి నేల. లాల్ బహదూర్ శాస్త్రి గారు ప్రధానమంత్రి చేసిన కాలంలో వాళ్ళ పిల్లలు వీధిలోకి వెళ్ళి బస్ స్టాప్ దగ్గర నిలబడి బస్సులో వెళ్ళి చదువుకున్నారు తప్ప అఫీషియల్ కార్ ఎక్కి ప్రధానమంత్రి కారులో పిల్లలు వెళ్ళి చదువుకోవాలా. మన దరిద్రం ఏమిటంటే లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి ఎక్కడా పిల్లలకి చెప్పుకునే స్థితి మనకి లేకపోవడం వల్ల. అటువంటి మహాపురుషులు పుట్టిన భూమి. నేను ఎంత కష్టపడితే ఈ డబ్బు సంపాదించానో తెలుసా? నీకెందుకురా మోటార్ సైకిల్? నడవలేవా? సైకిల్ తొక్కలేవా? తొక్కు సైకిల్. నీ సైకిల్లో గాలి నువ్వు కొట్టుకోలేవా? సైకిలు పంపు కొనిస్తాను, కొట్టు గాలి. ఏం ఒంట్లో ఓపిక ఉందిగా, కొట్టుకో గాలి అని తండ్రి పిల్లలు అనగలిగితే పిల్లలు విచ్చలవిడిగా తిరగరు. పిల్లలు తిరుగుతున్నారంటే పిల్లల్ని అని ప్రయోజనం లేదు. పిల్లలకి చెప్పగలిగితే వాళ్ళు వింటారు. మనకి ముద్దన్న పేరు మురిపెమన్న పేరు ఒకటి ఉంది. అందులో సమస్తమైనటువంటి కుసంస్కారాలు వచ్చేస్తున్నాయి. కాబట్టి
ఈయనే ఉండలేడు 78 ఛానల్స్ లేకపోతే పిల్లాడు చూస్తే తప్పేంటి. కాబట్టి ఆ రోజుల్లో గరుత్మంతుడు దొరికాడు. వాళ్ళకి చదువా సంధ్య తిరగడమే పని, వాళ్ళు తిరుగుతున్నారు. ఇప్పుడు మోటార్ సైకిల్ ఇచ్చిన తండ్రి ఎటువంటి వాడో అప్పుడు గరుత్మంతుడిని అప్పచెప్పి తిరగమన్న కద్రు అటువంటిది. కాబట్టి వాళ్ళు అవన్నీ తిరుగుతున్నారు, చూస్తున్నారు, వస్తున్నారు, తింటున్నారు, పడుకుంటున్నారు, ఆడుకుంటున్నారు. చేసి పెట్టడానికి వినతా తిప్పడానికి గరుత్మంతుడు బాగా దొరికారు. ఇంతకన్నా జీవితానికి అభ్యున్నత ఏమిటి సాధించాననుకుంటోంది కద్రువ. ఇది ప్రమాదం అక్కడ వచ్చింది. కాదు ఇలా ఉండకూడదు అని ఆవిడ అనుకుని ఉండుంటే ఏదో వాడంతా ముచ్చట పడుతున్నాడు కొందరు మోటార్ సైకిల్ అనని తల్లి అయ్యి ఉండుండేది కాదు. కాబట్టి అంటే నేను దాన్ని యథార్థంగా ఇవాల్టి సమాజానికి అన్వయం చేయడానికి ఆ మాట వాడుతున్నాను అని మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది తప్ప నేను ఎవరిని వ్యక్తిగతంగా అంటలేదు అని మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు రోజు తిప్పుతున్నాడు, తీసుకొస్తున్నాడు, చక్కగా కాలం గడిచిపోతోంది. ఒక రోజు ఆయన ఏం చేశాడంటే అక్కడికి వెళదామా, ఈశాన్య దిక్కుకి వెళదాం, చూసేశాం కదా, నైరుతి దిక్కుకి వెళ్తే చూసేశాం కదా, ఇది చూసేశాం కదా అన్న మాట ఒకటి ఉంటుంది. కాబట్టి ఇంకా మళ్ళీ వాడు అక్కడికి వెళ్ళడు. తిరుపతి అయినా సరే నాతో కొంతమంది అంటుంటారు తిరుపతి వెళ్ళినప్పుడు అక్కర్లేదు కానీ మీరు ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు చెప్తురు అంటారు. అంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఏ తిరుపతి వెళ్ళినప్పుడు ఎందుకు వద్దు అన్నాను అనుకోండి, తిరుపతి చాలా మాటలు చూశామండి అంటే, తిరుపతి చాలా మాటలు చూశారా అని మీరు తీర్థం పేరు అడిగారు. అది ఎక్కడుందండో, ఏమిటి చూసేశారు? వాడు చూసేసాట తిరుపతి, ఇంకా అక్కర్లేదు వాడికి జీవితం. తిన్నన్నం ఎందుకు తింటున్నావు మరి అంటే చూసేశాం కదా అనడం ఒక లక్షణం. అదో మనస్సు యొక్క పరిణితి లేని స్థితికి ఇవన్నీ ఏవి జీవితాంతం అసలు ఎప్పుడూ చూసినా తనివి తీరకూడదో అవి చూసేశాం అనుకుంటూ ఉండడం అదొక దుష్ట లక్షణం. కాబట్టి అలా వెడదామా, దక్షిణ దిక్కుకి చూసేశాం, ఉత్తర దిక్కుకి చూసేశాం, మరి ఇంకా చూడందే ఉంది. ఆ పైకి సూర్యుడి దాకా వెళ్ళలేదు. మీ కర్మ ఎక్కడికి తీసుకెడతానన్నాడు ఆయన. ఆయనకేం పోయింది, ఎక్కారు, బయలుదేరారు, సూర్యుడి వైపుకి పెడుతున్నాడు గరుత్మంతుడు. ఆయన అంటే తట్టుకుంటాడు, వీళ్ళకు ఉండద్దు ఆ శక్తి. నాన్నగారండి 100 కిలోమీటర్లు డ్రైవ్ చేసేయండి నాన్నగారండి, ఇంకా స్పీడ్గా వెళ్ళిపోవాలని నాన్నగారండి, ఆ కార్ దాటియాలి నాన్నగారండి అన్నాడు అనుకోండి, నోరు మొయ్యి అనాలి తండ్రి, గట్టిగా పట్టుకొచ్చి వెళ్ళిపోదాం అన్నాడు అనుకోండి. వెనకాల వాడికి బేజారు వచ్చిన తర్వాత ఆపడానికి ఉండదు, గేర్లు మార్చాలి, యాక్సిలేటర్ తగ్గించాలి, బ్రేక్ వెయ్యాలి, అది తగ్గాలి స్పీడ్. ఈలోగా వాడి కింద పడిపోతే కళ్ళు తిరిగి. కాబట్టి డ్రైవ్ చేసేవాడికి ఉన్నంత నైపుణ్యం కూర్చున్నవాడికి ఉండాలని ఎక్కడుంది. కాబట్టి అలా అడగకూడదని కద్రు అన్నా చెప్పాలి. వాళ్ళు ఏం చెప్తే చెయ్యని చెప్పింది. ఆయన తప్పే ఉంది. సూర్యుడి దగ్గరికి తీసుకెళ్ళన్నారు, రండి ఎక్కండి అన్నాడు ఆయన. తీసుకెళ్ళడం మొదలుపెట్టాడు. మొదలు పెడితే ఆ సూర్యమండలానికి దగ్గరగా వెళ్ళిపోతున్నారు. ఇంకా బాగా దగ్గరగా వెళ్ళలేదు. గరుత్మంతుడు హాయిగా ఉన్నాడు. ఆయనకి ఈ పిల్లలు ఏమైపోయారంటే శుభ్రంగా మాడి మసి అయిపోయి పైనుంచి కింద పడిపోయారు. అందులో బతికిన వాడు లేడు, చచ్చిపోయి కింద పడిపోయారు. చిత్రం ఏమిటంటే ఆవిడ తప్పు పట్టింది గరుత్మంతుడు. ఎంత బుద్ధి లేని వాడివిరా, నీకు బుద్ధి ఉండద్దండి. అసలు నిజంగానండి ఎంత ఆశ్చర్యంగా ఉంటాయో ఇవన్నీ. అది గడుసుతనం అనుకుంటారు కానీ చిచి ఇలా జీవించకూడదు, ఇలా మాట్లాడకూడదు అనేటటువంటి పరిస్థితి ఉండదు కొంతమంది దగ్గర. రే మేకు కొట్టాలి, పక్కింటికి వెళ్ళి సుత్తి పట్టరా అంటే ఆ కొడుకెళ్ళి ఆ పక్కింట్లో అడిగొచ్చి అన్నాడు, నాన్నగారండి వాళ్ళకి సుత్తి ఉందిట కానీ ఇవ్వరట. అంటే ఏమి ఎందుకు ఇవ్వరు అంటే మేకులు కొడితే వాళ్ళ సుత్తి సొట్టలు పడుతుందిట, అందుకని ఇవ్వరట. సుత్తి సొట్టలు పడుతుందా మేకు కొడితే? ఎంత స్వార్థం రా, మన సుత్తే ఉంది పట్టరాదుగో బూట్లో తనది. అంటే దానికి ఏమి ఇంకా చాలా గడుసుతనంతో మాట్లాడుతున్నాం. మనం ఎవరి మీద తప్పు తోసేశామన్న దాని గురించిన తాపత్రయమే తప్ప అసలు మనం ఇలా మాట్లాడచ్చా అనేటటువంటి ధోరణి ఏమీ ఉండదు లోకంలో. కాబట్టి ఆవిడ గరుత్మంతుణ్ణి తప్పు పట్టింది. పిల్లలు అడిగితే మాత్రం నువ్వు తీసుకెళ్ళండి, మరి ఆవిడేగా చెప్పింది తీసుకెళ్ళమని. పిల్లలందరూ చచ్చిపోయారు, నీవు బుద్ధిహీనుడవు, నీకు బుద్ధి లేదు అని నింద చేసి ఆవిడ దేవేంద్రుణ్ణి ప్రార్థన చేసింది. నరసుర సిద్ధకిం పురుష నాగ నభశ్చర ముఖ్యులెల్లా నీ కరుణయ వేచిమండ్రు త్రిజగంబులు నీ కులిశాభిరక్షణ స్ఫురణన చేసి సుస్థిరత పొందు పురంధర సర్వలోక సుందర శరణంబు నాకగుము దానవసూదన పకశాసన అంటే ఇంద్రుణ్ణి స్తోత్రం చేస్తూ
ఓ లోకసుందర, మహానుభావ, దేవతలు, కిన్నెరులు, కింపురుషులు మొదలైన వాళ్ళందరూ కూడా నిన్ను అనువర్తించి నీ యందు భక్తితో ఉండి నీ శాసనాన్ని ఔదలదాల్చి అభ్యున్నతిని పొందుతూ ఉంటారు. ఇవాళ నా కుమారులు సూర్యమండలం వైపుకి వెళ్లబోయి ఆయన యొక్క తీవ్రమైన వేడి చేత శరీరాన్ని విడిచిపెట్టి కింద పడిపోయారు, మరణించారు. కాబట్టి నీవు వాళ్ళందరినీ బ్రతికించవలసింది అని శరణాగతి చేసి ఆయన్ని ప్రార్థన చేసింది. త్రికరణ శుద్ధిగా ప్రార్థన చేసినప్పుడు పలకడం దేవతల యొక్క లక్షణం. అందుకే ఎప్పుడైనా ఈశ్వరానుగ్రహం కలగలేదు అంటే దానికి కారణం మీరు ఈశ్వరుణ్ణి సరిగ్గా నమ్మి పూజించలేదు అని గుర్తు తప్ప ఈశ్వరుడు ఎందు దోషమున్నది అని మీరు అనకూడదు. శంకర భగవత్పాదులు జన్మించాలని కాదు సంకల్పం, కొడుకు పుట్టాలి అని. శివగురువు ఆర్యాంబ త్రిశూర్ క్షేత్రానికి వెళ్ళి భజన చేశారు. భజన అంటే 41 రోజులు పైచిలకు అక్కడ ఉండి ఈశ్వరుణ్ణి సేవిస్తారు. అలా సేవించారు. సేవిస్తే వాళ్ళకి కొడుకు పుట్టేటటువంటి అదృష్టం కనపడలేదు, ఈశ్వర దర్శనం కాలేదు. శివగురు వచ్చి ఆర్యాంబతో అన్నాడు, ఇక్కడ ఇన్ని రోజులుండి మనం ఈశ్వరుణ్ణి ప్రార్థించాం, కానీ ఆయన మనల్ని అనుగ్రహించలేదు. కాబట్టి ఇలా చేయడం వల్ల ఈశ్వరానుగ్రహం కలుగుతుంది అని నేను అనుకోవట్లేదు, భగవంతుడు అనుగ్రహించట్లేదు, కాబట్టి ఆపు చేసి వెళ్ళిపోదాం అన్నాడు. అంటే వెంటనే ఆర్యాంబంది, నో దేవతాను జడిమా మనుష్యే. దేవతల తప్పు అని అనకు, నీవు సక్రమంగా చేసి ఉంటే దేవతలు అనుగ్రహించి ఉండేవారు, ఈశ్వరుడు కనపడేవాడు. నీవు సక్రమంగా చెయ్యలేదు, నువ్వు చెయ్యలేదు కాబట్టి ఈశ్వరుడు కనపడలేదు. నీ ఎందు దోషం అనకు తప్ప ఈశ్వరుడు ఎందు దోషం అనకండి. అందుకు కదండి సాక్షాత్ పరమేశ్వరుడే ఆవిడ గర్భవాసమే చెయ్యాలని నిర్ణయించుకోవడానికి కారణం ఆవిడ యొక్క విశ్వాసం. ఇప్పుడు శివగురు వెళ్ళి మళ్ళీ ప్రార్థన చేశాడు. పరమశివుడు సాక్షాత్కరించి నేనే నీకు కుమారుడిగా పుడుతున్నానని సాక్షాత్ కైలాసవాసి అయిన పరమేశ్వరుడు కాలటివాసి అయినటువంటి శంకర భగవత్పాదులుగా నమ కపర్తినీ చ వ్యుప్త కేశాయ చ, జటాజూటంతో ఉండే పరమేశ్వరుడు, బోడిగుండుతో ఉండే పరమేశ్వరుడుగా ఈ లోకంలో పుట్టి ఆర్యాంబ గర్భవాసం చేసి శంకర భగవత్పాదులుగా పుట్టి భారతదేశం నలుచెరగల పాదచారి అయి సంచరించి అధార్మికమైన వేద ప్రమాణములు తిరస్కరించే వాదనలను ఖండించి వేదాంతర్గతమైనటువంటి అద్వైత సిద్ధాంతము యొక్క ప్రామాణ్యమును స్థిరీకరించి, ఆయన కొత్తగా కనిపెట్టినది కాదు అద్వైతం, అద్వైతం వేదాంతర్గతమైన ప్రామాణికమైన అద్వైత సిద్ధాంతాన్ని రుజువు చేసి మళ్లీ అవైదికమైనటువంటి మతములు భారతదేశంలో ప్రవేశించకూడదని తూర్పున జగన్నాథులో గోవర్ధన పీఠము, పడమర ద్వారకలో కాళికాపీఠము, ఉత్తరమున బదరికాశ్రమంలో జ్యోతిపీఠము, దక్షిణమున శృంగగిరిలో శారదాపీఠము, 4 వైపులా 4 పీఠములను కాపు పెట్టి ఆ పీఠాలకి పరంపర ఏర్పాటు చేసి ఎక్కడ ఏది ఆమ్నాయం జరగాలో నిర్ణయం చేసి కంచికామకోటి పీఠానికి తాను స్వయంగా ఆధ్యక్షం వహించి పీఠాధిపతి అయి మహానుభావుడు భారతదేశానికి ఇంతగా సనాతన ధర్మ వైభవాన్ని అందించిన శంకర భగవత్పాదుల అవతారంగా పరమేశ్వరుడు భూమండలానికి రావడానికి కారణం ఆనాడు ఆర్యాంబ అన్న ఒక్క మాట, దేవతలది కాదు దోషం నీదే అని అంది కాబట్టి వచ్చింది శంకరాచార్యుల వారి అవతారం. దేవతల మీద నమ్మకం నీకుండి ప్రార్థన చేస్తే దేవతలు పలుకుతారు. అసలు విశ్వాసము నీకు లేకపోతే కలండనుడు వాడు కలడో లేడో సంశయాత్మ వినశ్యతి. ఆ అనుమానం ఎక్కడుంటుందో ఆ విశ్వాసము లేని చోట ఈశ్వరానుగ్రహము ఉండదు. ఏదో 10 రాళ్లతో పాటు అదో రాయి అనుకున్న వాడికి కాదు ఈశ్వరానుగ్రహం. ఈశ్వరుడు ఉన్నాడు అని నమ్ముకున్నవాడు ఎవడున్నాడో వాడికి ఈశ్వరానుగ్రహం తప్పకుండా ఉంటుంది. ఆనాడు కాదు, ఈనాడు కాదు, ఏనాడు ఉంటుంది. యథార్థంగా జరిగాయండి. ఒంటి నిండా నగలు దిగేసుకుని రైలు లేట్ అయిపోయి తిరువన్నామలలో దిగి ఒక ఆవిడ పెళ్లికెడుతోంది. వెడుతూ ఆటో వాడిని పిలిచి ఫలానా వీధిలో పెళ్లివారింటికి వెళ్ళాలి, తీసుకెళ్ళమని అడిగింది. అడిగితే అలాగేనని ఎక్కించుకుని అతను అరుణాచలం కొండలో ఉన్నటువంటి చెట్లలోకి తీసుకుపోతున్నాడు ఆటో. ఆవిడ బంగారాన్ని ఒలిచి దోచుకుందామని. ఆవిడికి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఏం చెయ్యాలో అర్థం కాక అరుణగిరి వంక చూసి ఇది స్థూల శివుడు అంటారు కాబట్టి నేను ఇప్పుడు ఆయన పాదాల దగ్గర నిలబడి ఉన్నాను, నేను పరమేశ్వరుడి పాదముల చెంత నిలబడి ఉండగా వీడు నా బంగారం ఒలవగలడా? ఆవిడ ప్రార్థన చేసింది. శివ, నేను నీ పాదముల దగ్గర నిలబడి ఉన్నాను, వీడు నా ఒంటి మీద చెయ్యేసి బంగారం ముట్టుకోగలడా? నువ్వు నన్ను కాపాడుతున్నావు అందంతే ఆవిడ కొండ చూడలేదు, ఈశ్వరుణ్ణి చూసింది అంతే. ఉత్తర క్షణం ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. ఆవిడ మహదైశ్వర్యవంతురాలు, బాగా చదువుకున్నది.
ఈలలు వేసుకుంటూ పోలీస్ వ్యాన్ వచ్చి పోలీసులు వచ్చి ఆ ఆటో అని పట్టుకున్నారు. పట్టుకుని అరెస్ట్ చేసి తీసుకుపోతుంటే ఆవిడ నెంబర్స్ రాసుకుని నన్ను రక్షించారు కాబట్టి గవర్నమెంట్కి నేను లెటర్ రాస్తానని చెప్పి ఆవిడ పెద్ద అధికారి భార్య. ఆవిడ మర్నాడు పెళ్ళైపోయిన తర్వాత పోలీస్ స్టేషన్లో ఎంక్వైరీ చేసింది ఆ నెంబర్స్ ఉన్న పోలీస్ కానిస్టేబుల్స్ ఎవరని. పోలీస్ స్టేషన్లో చెప్పారు అసలు ఆ నెంబర్స్ ఉన్న కానిస్టేబుల్స్ లేరు, ఆ నెంబర్స్ లేవు ఇక్కడని చెప్పి. మరి ఎక్కడి నుంచి వచ్చారు? కావ్యకంఠ గణపతి ముని అన్నం కోసం ఏడుస్తుంటే గణపతి గుడి ఇల్లుగా మారి అందులోంచి అన్నపూర్ణమ్మ అన్నం పెట్టి తాంబూలం ఇస్తే తాంబూలాన్ని పక్కన పెట్టుకుని అన్న తమ్ముడు పడుకుని నిద్రపోయారు అరుణాచలంలో. తెల్లవారి నిద్ర లేచేసరికి అది గణపతి దేవాలయం. అమ్మవారు రాత్రి ఇచ్చిన తాంబూలాలు కూడా వాళ్ళ పక్కన పెట్టున్నాయి. నమ్ముకున్న వాడికి